హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. సాధారణంగా ఎక్కువ మంది ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఎదుర్కొనే ప్రధాన సమస్య సంతానలేమి. అసలు సంతానలేమికి కారణాలేంటి, పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం. మన ముందు డాక్టర్ మౌనిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్, ఇది ఐవీఎఫ్ అనేది సక్సెస్ రేట్ అందరిలో ఒకటేలాగా ఉంటుందా? అంటే పర్సన్ ని బట్టి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ని బట్టి చేంజ్ అవుతుందా? డెఫినెట్లీ సబ్జెక్టివ్ వేరియేషన్స్ ఉంటాయండి. ద బ్యూటీ ఈస్ హ్యూమన్స్. అందరూ ఒకలాగా కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క బాడీ తత్వం ఉంటుంది. ఇప్పుడు ఐవీఎఫ్ లో జనరలైజ్డ్ గా మేము మాట్లాడేది ఏంటి అంటే, ఒక యంగ్ లేడీలో మనం చేస్తున్నాము, 35 అంటే తక్కువ వయసు ఉన్న లేడీ ఉంటే ఖచ్చితంగా ప్రోగ్నోసిస్ సక్సెస్ రేట్స్ బెటర్ ఉంటాయి. వచ్చే ఎగ్ వయసు కూడా తక్కువ ఉంది. లేడీస్ అందరిలో ఎగ్స్ పుట్టుకతోనే ఫిక్స్డ్ నంబర్తో పుడతాం. కొత్త ఎగ్స్ అన్నవి మన జీవితంలో ఉత్పత్తి కావు. పుట్టినప్పుడు ఉన్న ఎగ్సే మన జీవితకాలం అంతా వాడుతున్నాం. మగవాళ్ళలో అలా కాదు. కణాలు ప్రతి 72 రోజులకి అట్లా కొత్త బ్యాచెస్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఇప్పుడు ఒక 40-year-old లేడీ ఐవీఎఫ్ కావాలి తన ఎగ్స్తో అనుకుంటే, తన ఎగ్ వయసు కూడా 40 years ప్లస్. సో అటువంటి ఎగ్ లోపల జన్యుపరంగా అబ్నార్మాలిటీస్తో రావచ్చు. కణంతో కలిపి తయారైనా కూడా ఎంబ్రియో కూడా అబ్నార్మల్ ఉంటే రేపు అది కరెక్ట్గా సక్సెస్ రేట్ ఇవ్వకపోవచ్చు. అందుకే ఎస్పెషలీ 40+ ఉన్న లేడీస్లో మేము ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ 50-60% లాంటివి ప్రామిస్ చేయలేము. వి సజెస్ట్ హర్ ఒకటి, వితౌట్ ఎంబ్రియో టెస్టింగ్, ఎంబ్రియో పిండం టెస్టింగ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే మాత్రం తన సక్సెస్ రేట్ అరౌండ్ 30-40% ఉంటుందండి. అదర్వైజ్ ఒప్పుకున్నారు, తయారైన ఎంబ్రియోన్ టెస్ట్ చేసుకొని అది జన్యుపరంగా యూప్లాయిడ్ నార్మల్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటేనే పెట్టుకుంటాము అంటే అప్పుడు వాళ్ళకు కూడా వీ డూ గివ్ 55-60% సక్సెస్ రేట్. మ్యామ్, ఇప్పుడు చాలా మంది అపోహ ఉంటుంది, అంటే అమ్మాయిలకే ఎక్కువ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని. ఇందులో నిజం ఎంత? వి హ్యావ్ అంటే పోవడానికి రీజన్ అమ్మాయి అని వాళ్ళనే అనుకుంటారు. ఇప్పుడు నాకు ఓపీలో కూడా ఇంతమంది కపుల్స్ వస్తున్న వాళ్ళు హియర్ అండ్ దేర్, ఎక్కువ అననండి. ఈ మధ్య కాలంలో నేను చూసేది ఏంటి అంటే, మగవాళ్ళు కూడా ఈక్వల్ గా కోఆపరేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్చువల్ గా వైఫ్స్ తో పాటు వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే వర్క్ నుంచి లీవ్ పెట్టో లేదా టైం ఆఫ్ తీసుకోనో ఎవ్రీ విజిట్ కి చాలా మటుకు వస్తున్నారు. ఫ్యూ రేర్ కేసెస్, ఏదో ఒక 10% లేదా less than 10% కేసెస్లో నేను చూసేది వైఫ్ ఒక్కటే రావడం వాళ్ళ మదర్తో, లేదా వైఫ్కి 3-4 సంవత్సరాలుగా ట్రీట్మెంట్ నడుస్తుంది, కెమెరా వేసి లాపరోస్కోపీ సర్జరీలు అయిపోయాయి, కానీ భర్తకి సింపుల్ వీర్య కణాల పరీక్ష కూడా అయి ఉండదు. అవును, దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్స్ లో డెఫినెట్లీ కొన్ని వెరీ రేర్ కేసెస్ అండి. నేను ఎక్కువగా అని అనట్లేదు, ఎందుకంటే ఎంతో మంది ఈ మధ్య కాలంలో కొంచెం ఖచ్చితంగా అవేర్నెస్ ఉంది. అబ్బాయిలు మగవాళ్ళు కూడా వచ్చి వాళ్ళ టెస్ట్ ఇమీడియట్ గా చేసుకుంటున్నారు. మ్యామ్, హెల్దీ ఫర్టిలిటీ కోసం తీసుకోవాల్సిన డైట్ ఏంటి? ఇప్పుడు హెల్తీ ఫర్టిలిటీ వచ్చేసండి, నా డైట్ పరంగా మాట్లాడితే ఒక బ్యాలెన్స్ డైట్ ఎప్పుడు ఇంపార్టెంట్. అది మనకి ఇండియన్ కల్చర్ లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ డైట్, ఈ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు బయట జంక్ ఫుడ్ ఇవన్నీ ఇప్పట్లో ఎక్కువైంది, కానీ మన ట్రెడిషనల్ డైట్ లో బ్యాలెన్స్ డైట్ అంటే ఇంత కార్బోహైడ్రేట్, ఇంత ప్రోటీన్, ఇంత ఫ్యాట్స్ అన్ని పర్సంటేజెస్ లో మనకు మన మీల్లో అన్ని ఉండాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ సీడ్స్ అండి. సీడ్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇలాంటివి చాలా మంచివి అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ, సెలీనియం, వీటన్నిటిలో రిచ్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా ఎవ్రీడే డైలీ డైట్లో పార్ట్గా తింటూ ఉంటే చాలా మంచిది లేడీకి. అపార్ట్ ఫ్రమ్ దట్ గ్రీన్ టీ కూడా మంచిది అంటారండి. ఎగ్ రిజర్వ్ ఎస్పెషలీ తక్కువ ఉంది, డిక్లైన్ అవుతుంది అన్న వాళ్ళు గ్రీన్ టీ, జింజర్, కార్డమమ్, ఇవన్నీ రోజులు గ్రీన్ టీ చాలా మంది తాగేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎక్కువగా దే ఆర్ షిఫ్టింగ్. వీటన్నిటి డైట్ తో పాటు ఎక్సర్సైజెస్ కూడా ఇంపార్టెంట్. మా దగ్గర వచ్చారు కపుల్, రిజిస్టర్ చేసుకున్నాము, సమస్యలు మీ ప్రాబ్లంకి వచ్చారు అన్న వెంటనే మేము హైట్, వెయిట్, బిఎంఐ చెక్ చేసేస్తాం. ఎందుకంటే తన వెయిట్ హైట్ కి తగ్గట్టు కరెక్ట్ గా ఉందా లేదా, బిఎంఐ ఎక్కువగా ఉంది, ఒబేసిటీ, ఓవర్ వెయిట్ లో ఉన్నారు లేడీస్ అంటే వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ హార్మోనల్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతాయండి. కరెక్ట్ గా పీరియడ్స్ రావు, మేము ఇచ్చే మెడికేషన్స్ కి ఈజీగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు, గర్భసంచి పొర ఈజీగా తయారు కాకపోవచ్చు. సో ఇటువంటి రీజన్స్ ఉండకూడదు అని డయట్ అండ్ ఎక్సర్సైజెస్ మేము చెప్పినా చెప్పకుండా హ్యాండ్ ఇన్ హ్యాండ్ లేడీస్ వాళ్ళు అవి చూసుకుంటూనే ఉండాలి. దీంట్లో హార్మోనల్ టెస్టులు చేస్తారు కదా మ్యామ్, అవి హార్మోనల్ టెస్ట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి టెస్టులు చేస్తారు? ఇప్పుడు దెర్ ఆర్ న్యూమరస్ టెస్ట్ అండి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ విమెన్ అండ్ మెన్ రెండు చెప్తాను. ఇప్పుడు లేడీస్లో అయితే మేము సీరం ఈస్ట్రడయాల్, FSH, LH, ప్రొజెస్ట్రాన్, ఈ హార్మోన్స్ చూసుకుంటాం. ఇవి ఎందుకు చూస్తామంటే
తన ఓవరీలో రిజర్వ్ ఎలా ఉంది, ఎగ్స్ అవి కరెక్ట్ గా పెరుగుతున్నాయా, రిలీజ్ అయ్యే అవకాశము, సెలెక్షన్, ఇవన్నీ మనకు తెలుస్తాయి ఐడియా. మగవాళ్ళలో కూడా ఈ సిమిలర్ హార్మోన్సే ఉంటాయి. బట్ వాళ్ళలో ఎక్స్ట్రాగా మనం ఆల్సో చూసేది టెస్టోస్ట్రోన్ అన్న హార్మోన్. ఈ హార్మోన్స్ చూడడం లేడీస్ లో కానీ మగవాళ్ళలో కానీ అందరికీ అన్ని జరగాలని లేదు, రిక్వైర్మెంట్ బేసిస్ లో చేస్తాం. ఎస్పెషలీ మగవాళ్ళలో అయితే హార్మోనల్ టెస్ట్ చేయడం వెరీ రేర్. వీర్య కణాల పరీక్ష ఫస్ట్ చేసేస్తాం. దాంట్లో ఏమన్నా కణాల నంబరు, కదలిక మేజర్ గా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే అప్పుడు ఈ హార్మోనల్ టెస్ట్ చేస్తాం టు ఫిగర్ అవుట్ రీజన్ ఎక్కడ ఉంది. మెదడు నుంచి సిగ్నల్ అందట్లేదు, బీజంలో ప్రొడక్షన్ ప్రాబ్లం ఉంది, బయటకు వచ్చే దారిలో అడ్డంకి ఉంది. సో అట్లా ఫిగర్ అవుట్ చేయాలి అంటేనే హార్మోనల్ టెస్ట్ వెళ్తాం మగవాళ్ళలో. మ్యామ్, ఆడవాళ్ళలో ఎక్కువగా పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ వల్ల, ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సంతానలేమికి ఎక్కువ అడ్డంకులు వస్తాయి కదా, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ మూడిట్లో మాట్లాడితే డయాబెటీస్ నాట్ వెరీ ఆఫెన్. ఎందుకంటే మా దగ్గర వచ్చే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో యంగర్ లేడీస్ ఎక్కువగా ఉంటారు, ఆర్ మాక్సిమం 30 to 40 ఆ రేంజెస్ లో. 40+ లో వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారండి. మేము లా ప్రకారంగా పార్లమెంట్ బిల్ పాస్ చేసింది మాకు, ఏ ఫర్టిలిటీ సొసైటీలో అయినా ఫర్టిలిటీ ఇన్స్టిట్యూట్స్ లో మేము ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలి అంటే వైఫ్ వయసు 50 లోపల ఉండాలి, మగవాళ్ళ వయసు 55 లోపల ఉండాలి. ఇవి ఎన్నో ఫ్యాక్టర్స్ టేకెన్ టు కన్సిడరేషన్ ఇది డిసైడ్ అయ్యారు. సో 40 to 50 రేంజ్ లో డయాబెటీస్, బీపీ ఎక్కువ ఉండే రిస్క్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. దానికి తక్కువలో కొంతమంది ఉంటారు మాకు డయాబెటిక్ పేషెంట్స్. పీసీఓడి, థైరాయిడ్ మాత్రం చాలా ఆఫెన్ చూస్తూనే ఉంటాం. పీసీఓడి, థైరాయిడ్ ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అని లేదు. బయట న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి, అందరికీ మిస్క్యారేజెస్ అవుతున్నాయి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అని లేదు. బట్ వెన్ సమ్ కండిషన్ మనకు సింపుల్ గా ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు, దాన్ని సింపుల్ మాత్రతో ట్రీట్ చేయొచ్చు అన్నప్పుడు వీ షుడ్ ఇగ్నోర్. ఆబ్వియస్లీ విల్ ట్రై టు ట్రీట్ ఇట్. సో థైరాయిడ్ అన్నది వెరీ ఆఫెన్లీ సీన్ అండి కామన్ పాపులేషన్ లో. వాళ్ళకి మెడికేషన్ తో మేము దాన్ని కంట్రోల్లో తీసుకొస్తాము. పీసీఓడి వచ్చేసి కంప్లీట్ గా క్యూర్ చేయడం కష్టము. సో పీసీఓడికి సైమల్టేనియస్ గా వాళ్ళ డయట్, ఎక్సర్సైజెస్ అడ్వైస్ చేస్తూ దాంతో పాటు సైమల్టేనియస్ ఎగ్ గ్రోత్ కి ట్రీట్మెంట్ మేము స్టార్ట్ చేసేస్తాం. మ్యామ్, ఇప్పుడు ఏ ఏజ్ నుండి ఎగ్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది లేడీస్ లో? నార్మలీ 35 years. ఈ రీజన్ ఎందుకు 1 year 6 months అని డిసైడ్ అయ్యాము. 35 is a golden number. ఎన్నో రీసెర్చ్ తర్వాత వాళ్ళు చూసింది ఏంటి అంటే ఎగ్ నంబర్స్ పుట్టినప్పటి నుంచి అవి రోజు చనిపోతూనే ఉంటాయండి. అంటే పెద్ద మనిషి అయిన తర్వాతనే పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఎగ్స్ తగ్గుతాయని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ పుట్టినప్పుడు ఎన్నో లక్షల్లో గుడ్లు ఉంటాయి. అవి రోజు తగ్గుతూ మనం పెద్ద మనిషి అయ్యే టైంకి ఎన్నో ఫ్యూ ఎగ్స్ మిగిలి ఉంటాయి. ఆ ఎగ్స్ లో మనకు లైఫ్ స్పాన్ లో ఎంత వరకు వస్తాయో ఆ టైంకి వచ్చి పీరియడ్స్ ఆగిపోతాయి. ఈ పీరియడ్స్ ఆగిపోయే వయసు అందరికీ ఒకటేలా ఉండదు. కొంతమందికి 40 కావచ్చు, కొంతమందికి 50 కావచ్చు, 55 కూడా పీరియడ్స్ నడుస్తూ ఉండొచ్చు కొంతమంది లేడీస్ లో. సో ఇప్పుడు ఈ తగ్గే సిచ్యువేషన్ ప్రతి మంత్ లో ఒక ఎగ్ పెరుగుతుంది కదా, మరి ఒక ఎగ్గే తగ్గుతుందా అంటే లేదు. హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ ఆర్ డైయింగ్ ఎవ్రీ డే. ఇలా తగ్గే స్పాన్ లో 35 years ప్లస్ లో వాళ్ళలో రోజు చనిపోయే సంఖ్య లేదా మంత్ కి చనిపోయే సంఖ్య ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఫాస్టర్ గా బర్న్ అవుట్ అవుతుంది. ఆ టైం నుంచి పీరియడ్స్ కూడా చాలా తొందర రావడము, 25 రోజులకే రావడం, 23 రోజులకే రావడం, తొందరగా ఎగ్స్ పెరిగిపోవడం, చనిపోవడం. సో ఇలా జరుగుతూ ఈ డిక్లైన్ అనేది ఫాస్టర్ విల్ బి ఆఫ్టర్ 35 years. అందుకే 6 months వరకే వెయిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి అంటాం. వీ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. లేట్ చేసే కొద్ది ఎగ్స్ తగ్గిపోతే ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్ కూడా తగ్గుతాయి కదా అని చెప్పేసి వి స్టార్ట్ ఫాస్టర్. అండ్ ఇది తగ్గుతుంది అంటే ఓన్లీ నంబర్ కాదండి, ఈవెన్ క్వాలిటీ. ఇప్పుడు స్కిన్ ఒక లేడీకి 25 years లో ఎలా ఉంటుంది, 42 years లో ఎలా ఉంటుంది, ఎగ్ కూడా అంతే. ఎగ్ 25 years లో యంగర్ ఎగ్, 42 years లో ఇట్స్ అన్ ఓల్డర్ ఎగ్. ఆ ఎగ్ బయట ఉన్న ఎన్వైరన్మెంట్ కి కానీ, పొల్యూషన్ కి కానీ, మన టాక్సిక్ సబ్స్టెన్సెస్ కి కానీ కాన్స్టెంట్ గా ఎక్స్పోజ్ అయ్యి దాని లోపల ఆల్ జెనెటిక్ ఇంజరీస్ జరుగుతూనే ఉంటాయి. అట్లా అక్యూములేటెడ్ ఇంజరీస్ తో ఆ ఓల్డ్ ఎగ్ వచ్చినప్పుడు మనకి ఎంబ్రియో ఫామ్ కాకపోవచ్చు, ఫామ్ అయినా అది అబ్నార్మల్ ఉండే అవకాశాలు ఎక్కువ. థ్యాంక్ యూ మ్యామ్. సంతానలేమికి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.